ఆత్మవత్ సర్వభూతేషు. పరమాచార్య స్వామి వారు ఒకసారి మదురై వచ్చారు. ఉత్తర మసీవీధుల్లోని ఒక పాఠశాలలో మకాం చేస్తున్నారు. అప్పుడు చాలా పెద్దగా వర్షాలు పడుతున్నాయి. దాదాపు 3 రోజుల పాటు వర్షాలు తగ్గలేదు. మదురై నివాసి తమిళవేల్ పిటి రాజన్‌కు మహాస్వామి వారిని మీనాక్షి అమ్మవారి దేవస్థానానికి తీసుకువెళ్ళాలని చాలా కోరిక. అతను ఇటీవలే కొన్న కొత్త కారును తెచ్చి మహాస్వామి వారు విడిది చేస్తున్న భవంతి ముందు ఉంచారు. బయట వర్షం చాలా పెద్దగా కురుస్తోంది. మీరు కారులో కూర్చుంటే నేను మిమ్మల్ని తిన్నగా అమ్మవారి దేవస్థానానికి తీసుకుని వెళ్తాను. అది నాకు కలిగిన అదృష్టంగా భావిస్తాను అని చెప్పారు. కొత్త కారా అని మహాస్వామి వారు అడిగారు. అవును, ఇంతవరకు ఎవరూ కూర్చోలేదు. మొదట మీరే కూర్చోవాలి అని అన్నాడు. మహాస్వామి వారు చిన్నగా నవ్వారు. దగ్గర ఉన్న శిష్యుణ్ణి పిలిచి మీనాక్షి అమ్మవారి దేవస్థానానికి వెళ్ళే దారిని ఒకసారి చూసిరా అని చెప్పారు. ఆ శిష్యుడు జాగ్రత్తగా వెళ్ళి దేవస్థానానికి వెళ్ళే మార్గాన్ని గమనించి వచ్చారు. త్రోవ ఎలా ఉంది అని మహాస్వామి వారు అడిగారు. అంతా మురికితో బురదమయంగా ఉంది. అటూ ఇటూ వెళ్ళిన వాహనాల చక్రాలు గుర్తులు ఉన్నాయి అని చెప్పి మహాస్వామి వారి ఆంతర్యాన్ని గమనించి ఆ బురదలో కొన్ని కొన్ని పురుగులు, నత్తలు మొదలైనవి అటూ ఇటూ తిరుగుతున్నాయి. ఆ మాటలు విని మహాస్వామి వారు అతనితో సన్యాసికి 3 ప్రధాన ధర్మాలు ఉంటాయి. మొదటిది, సన్యాసి తన కోసం స్వతంత్రంగా ఏమీ దాచుకోకూడదు. ఆస్తులు, డబ్బు మొదలైనవి. రెండవది బ్రహ్మచర్యం. అతని ఇంద్రియాలపై అతనికి పట్టు ఉండాలి. మూడవ ధర్మం అహింస. అతని వల్ల ఏ జీవరాశికి అపకారం జరగకుండా చూసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను పాదచారి అయి కానీ కారులో కానీ వెళ్తే చాలా జీవరాశులు నా వల్ల చనిపోతాయి. కాబట్టి కాబట్టి ఇప్పటికి దేవాలయానికి వెళ్ళే ప్రసక్తి లేదు. మళ్ళా వెళ్దాము అని అన్నారు. తరువాత వర్షాలు వెలిసి దారులు అన్నీ బాగైన పిదప మహాస్వామి వారు మీనాక్షి అమ్మవారి దర్శనానికి వెళ్లారు. తమిళవేల్ పిటి రాజన్‌తో కలిసి.